అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసేయండి. వంటగదిలో ఈ 3 వస్తువులు పడిపోవడం సమస్యలకు సంకేతమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే వంటగదిలో ఏ వస్తువులు పడిపోవడం అశుభమో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వాస్తుశాస్త్రం ఇంట్లో ఆనందం, శ్రేయస్సు కోసం అనేక మార్గాలను సూచిస్తుంది. వాస్తు సహాయంతో మన జీవితం నుండి ప్రతికూలతను కూడా తొలగించవచ్చు. దీనితో పాటు వాస్తులో శుభప్రదంగా పరిగణించబడని కొన్ని సంకేతాలు కూడా ఉన్నాయి. వంటగదిలో పడకూడని వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వంటగదిలో ఆవు నూనె కింద పడితే దానిని అస్సలు విమర్శించవద్దు. ఇది మీకు లేదా కుటుంబంలోని ఎవరికైనా శని దోషం ఉందని, వారికి శని సంబంధిత సమస్యలు ఉండవచ్చని సూచిస్తుంది. ఆవు నూనె పడిన తర్వాత మీరు లేదా కుటుంబంలోని ఎవరైనా మీ కెరియర్లో సమస్యలను ఎదుర్కొంటే శని దోషం ఉండవచ్చని అర్థం చేసుకోండి. ఇలా మీకు జరుగుతుంటే మీరు శనివారం ఒక పాత్రతో ఆవు నూనె తీసుకొని ఇంట్లో ఉన్నవారి చేతులతో ఆ పాత్రను తాకి దానం చేయండి. ఇలా చేయడం ద్వారా శని దోషం తొలగిపోతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం పాలు పదే పదే పొంగిపోవడం కూడా మంచిది కాదు. పాలు చంద్రుడితో ముడిపడి ఉంటాయి. ఆనందం, శ్రేయస్సుకు కూడా చిహ్నంగా ఉంటాయి. వంటగదిలో పాలు పొంగిపోవడం పదే పదే జరుగుతుంటే కుటుంబంలో ఎవరైనా సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చని అర్థం చేసుకోండి. ఎవరికైనా ఆరోగ్యం క్షీణించవచ్చు లేదా భారీగా ఆర్థిక నష్టం జరగవచ్చు. కాబట్టి పాలు పొంగిపోయిన తర్వాత మీరు శివుడిని పూజించాలి. శివలింగానికి పాలు అర్పించాలి. ఇలా చేయడం ద్వారా మీకు వచ్చే సమస్యలు తగ్గిపోతాయి అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వంటగదిలో ఉప్పు కింద పడటం కూడా మంచి సంకేతం కాదు. మీ వంటగదిలో ఉప్పు పదే పదే కింద పడుతుంటే మీరు డబ్బుతో పాటు వైవాహిక జీవితంలో కూడా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలు నివారించడానికి మీరు శుక్రవారం లక్ష్మీనారాయణుడికి పూజించి తెల్లటి వస్తువులను దానం చేయాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనవి, ఖచ్చితమైనవి అని మేము చెప్పలేము. సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాము. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.